యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. సంతోషాన్ని వ్యక్తపరిచే పాటలనే అంశాన్ని అనుదిన వాహినిలో నేడు మనం అధ్యయనం చేద్దాం. మీకు ఇష్టమైనటువంటి పాట ఏది అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే కొంచెం కూడా ఆలోచించకుండా వెంటనే పాడేస్తాము. పాటలు మన ఆనందాన్ని వ్యక్తీకరించడానికి మరియు ఆ పాట చరణాల్లోని పదాలను గుర్తుంచుకోవడానికి మనలో అదొక అందమైన అనుభూతి. కీర్తనల్లోని కొన్ని అధ్యాయాలు అందమైన పాటలకు మంచి రాగాన్ని సిద్ధపరిచిన ఎన్నో పాటలను ఎన్నడూ మనం మర్చిపోలేము. పాటలు మరియు కీర్తనలతో ఒకరికొకరు శుభాకాంక్షలు కూడా చెప్పుకోవడం మనం దేవుని వాక్యం ద్వారా గమనించగలం. దేవుడు కూడా మన ఎడల తన హర్షాన్ని, సంతోషాన్ని వ్యక్తపరిచే విధానం కూడా అదే. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం ప్రకారము ఆయన బహు ఆనందముతో నీయందు సంతోషించును, నీయందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీయందలి సంతోషము చేత ఆయన హర్షించును అని వ్రాయబడింది. అవునండి, ఒక ప్రముఖ రచయిత జాన్ మాక్ ఆర్థర్ కూడా ఈ విధంగా చెప్పారు: ఆత్మీయతలో సమృద్ధి కలిగిన జీవితం తనకు మంచి గాత్రం ఉన్నా లేకపోయినా మంచి సంగీతాన్ని ఉత్పత్తి చేస్తుందని. సంతోషభరితమైన క్రైస్తవుడు ఎల్లప్పుడూ దేవుని పాటలతో స్తుతిస్తూనే ఉంటాడు. పరిపూర్ణమైన జీవితానికి ఇది ఒక నిదర్శనమండి. సంతోషభరితమైనటువంటి హృదయంతో, స్తుతులతో, పాటలతో మన దేవుణ్ణి ఘనపరచడం ద్వారా మనము ఆయనను అనుకరించినటువంటి వారం అవుతాము. కాబట్టి 91వ కీర్తన 1వ చరణం ప్రకారము, రండి యెహోవాను గూర్చి ఉత్సాహ ధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. ఇటు మాటలను దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమెన్.